మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూసీ బాధితుల తరపున పోరాడే బాధ్యతను బీజేపీ తీసుకుందన్నారు. అందుకోసమే మూసీ బాధితులతో కలిసి ఈ రోజు నిద్ర చేస్తున్నామన్నారు. మూసీ నిద్రలో భాగంగా రాత్రి మూసీ పరివాహక ప్రాంతం అంబర్పేట నియోజకవర్గంలోని తులసీనగర్లో ఆయన మూసీ బాధిత కుటుంబాలతో కలిసి నిద్ర చేశారు. ఈ సందర్భంగా స్థానికురాలు అంబోజీ శంకరమ్మ ఇంట్లో భోజనం చేశారు కిషన్ రెడ్డి. అనంతరం స్థానిక ప్రజలు బాధితులతో కలిసి బస్తీలోని ఇంటింటికి తిరిగి వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక బస్తీ ప్రజలు బాధితులు మా ఇళ్లు మాకు కావాలి, మా ఇళ్లు కూలగొట్టడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. మూసీ పునర్జీవం ప్రాజెక్టు ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బీజేపీ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మూసీ సుందరీకరణను విపక్షాలు అడ్డుకుంటున్నాయని, వారు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తే తెలుస్తుందంటూ సవాలు విసిరారు. ఈ సవాలును స్వీకరించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లోని 20 చోట్ల 20 మంది ముఖ్య నేతలు నిద్ర చేశారు. మాకు ఉన్నది ఇది ఒక్కటే ఆధారం ఉంది, మాకేం లేదు. ఈ ఇల్లు మీదే మేము బతుకుతున్నాం. ఈ ఏజ్లో నేను కిరాయి ఇల్లు కట్టలేను, ఎవరు కడతారు కిరాయి, ఎవరు కట్టాలి. నాకు 60 ఏళ్ళు ఉన్నాయి. నేను ఆ ఇంట్లో కిరాయి, నా కొడుకులు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసీకి ఎక్కువ నివాసం ఉన్నటువంటి వేలాది ఇళ్లను ఏదైతే ప్రభుత్వం కూల్చాలనేటువంటి ప్రకటన చేస్తా ఉందో, బుల్డోజర్ అడ్డం వచ్చినా కూల్చేస్తాము. ఖచ్చితంగా పేద ప్రజల ఇల్లు కూల్చడమే మా లక్ష్యము అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. గత 4 నెలలుగా భారతీయ జనతా పార్టీ ఈ అంశం పైన గతంలో కూడా ఈ బస్తీలన్నీ తిరిగాము, ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ఈ యొక్క బాధితులు కలిసి ధర్నా చేశాము. ఈరోజు మళ్లీ ఈ యొక్క బాధిత ప్రాంతాలలో బాధిత ప్రజలతో కలిసి అక్కడ నివాసం ఏదైతే ఉంటున్నారో వాళ్ళతో కలిసి వాళ్ళ నివాసాలలోనే నిద్ర చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు తీవ్రంగా భయపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రకటనలతోటి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఎప్పుడొచ్చి ఏ బుల్డోజర్ మా ఇళ్ల మీద కూలగొడుతుందో ముఖ్యమంత్రి గారే పదే చెప్తున్నారు కాబట్టి అనేటువంటి భయము ఈ ప్రజల్లో ఉన్నది. దాని కారణంగా అనేక మంది అనారోగ్యం గురవుతున్నారు. పనులకు బయటికి వెళ్లడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రజలకు మీరు భయపడవద్దు. ఒక రాజకీయ పార్టీగా, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది అనేటువంటి ధైర్యం ఇవ్వాలనే దృక్పథంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా అనేక బస్తీల్లో ఈ రకంగా బస్తీ ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో